ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్తి వందనాలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలిసినట్టుగా ఈ రోజున మనము 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడానికి గ్యాదర్ అయ్యాము. 21st ఏప్రిల్ మనము మార్నింగ్ ఇంటర్సెసరీ ప్రేయర్స్ 4th యానివర్సరీ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఈ రోజున మనందరము గ్యాదర్ అయ్యి మనందరము కలిసి కృతజ్ఞతగా దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి, అదే విధంగా దేవుని సన్నిధిలో మనందరము కలిసి ప్రార్థన చేయడానికి, ఈ విధంగా మనము గ్యాదర్ అవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేరేపించారు. సో 21 రోజుల ప్రార్థన అని ఒక చిన్న స్టెప్ గా మొదలైన ఈ యొక్క మార్నింగ్ ఇంటర్సెసరీ ప్రేయర్స్ లేకపోతే ఉదయకాల విజ్ఞాపన ప్రార్థనలు మనందరి జీవితాలలో కూడా ఎంతో బలంగా పనిచేస్తూ ఉన్నాయి. సో 21 రోజులు ఉపవాస ప్రార్థనగా మొదలైనది ఒక ప్రేయర్ మూమెంట్ గా దేవుడు ఈ యొక్క MIP మార్నింగ్ ఇంటర్సెసరీ ప్రేయర్స్ ని దేవుడు ట్రాన్స్ఫార్మ్ చేశారు. అందుని బట్టి దేవునికి ఎంతో వందనాలు. ప్రతిరోజు మీలో చాలా మంది కన్సిస్టెంట్ గా రెగ్యులర్ గా జాయిన్ అవుతూ ఉన్నారు. ప్రతిరోజు కూడా మనం చూస్తున్నాం, ఎన్నో టెస్టిమనీస్ చూసాం, ఎన్నో కుటుంబాలు కట్టుబడినాయి, ఎంతో మంది విడిపింపబడ్డారు. దయ్యం పట్టిన వాళ్ళు, లేకపోతే బాధలో ఉన్న వాళ్ళు, బంధకాలలో ఉన్న వాళ్ళు విడిపించబడ్డారు. పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనము ఎంతో మంది సాక్ష్యం పలికాము. విజ్ఞాపన యొక్క గొప్పతనం ఏంటి, విజ్ఞాపన యొక్క ప్రభావం ఎంతగా ఉందో మన జీవితాలలో మనం చూసాం. సో ఈ రోజున మనందరము దేవుని సన్నిధిలో ఆయనను స్తుతించడానికి, ఆయనను ఆరాధించడానికి మనందరము కూడుకొని ఉన్నాం. సో ప్రతిరోజు జాయిన్ అయిన మీ అందరిని బట్టి నా హృదయపూర్తి వందనాలు మీకు తెలియజేస్తున్నాను. మీ అందరిని బట్టి దేవునికి కూడా నేను నా హృదయపూర్తి వందనాలు తెలియజేస్తున్నాను. సో మనము గ్యాప్ లో నిలబడి, ఆ యొక్క గ్యాప్ లో నిలబడి ప్రార్థన చేయడానికి దేవుడిచ్చిన ఈ యొక్క గొప్ప కృపను బట్టి దేవునికి ఎంతో వందనాలు. మనము డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ప్రతిరోజు జాయిన్ అవుతున్నాము. అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, న్యూజిలాండ్, సింగపూర్, ఇండియా, మలేషియా, దుబాయ్, కెనడా, ఖతార్, ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మనము జాయిన్ అవుతూ ఉన్నాము. డిఫరెంట్ టైమ్ జోన్స్ నుంచి జాయిన్ అవుతూ ఉన్నాము. డిఫరెంట్ సీజన్స్ నుంచి మనం జాయిన్ అవుతూ ఉన్నాము. ఆ విధంగా మనము జాయిన్ అయ్యి ప్రార్థనలో ఏక ఆత్మతో మనం గడపడానికి, దేవుని యొక్క శక్తిని మనం రుచి చూడడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి ఎంతో వందనాలు. సో ఇది మన యొక్క జర్నీ యొక్క ఎండ్ కాదండి, ఇది బిగినింగ్ మాత్రమే. ఇంకా పాస్ట్ జాయ్స్ నేను ఇంకా నా లైఫ్ లో నేను ఎదురు చూస్తున్నాను, ఇంకా నా యొక్క కుటుంబంలో మార్పు కోసం ఎదురు చూస్తున్నాను, నా పిల్లల జీవితంలో మార్పు కోసం ఎదురు చూస్తున్నాను అని, ఇంకా నా ప్రార్థనకి ఆన్సర్ ఇంకా రాలేదు అని చూస్తున్న వారి కోసం నేను చెప్తున్నాను, దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. మన ప్రార్థన వినే దేవుడు, మన ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు. జాన్ వెస్లీ అనే దైవజనుడు ఏమన్నాడంటే, గాడ్ విల్ రెస్పాండ్ టు ద ప్రేయర్. దేవుడు ప్రార్థనకి మాత్రమే రెస్పాండ్ అవుతాడు. గాడ్ డస్ నథింగ్ బట్ ఇన్ ఆన్సర్ టు ద ప్రేయర్. ప్రార్థన లేకుండా ఆయన ఏమీ చేయలేడంట. ఆయన చేయగలడు కానీ చెయ్యడు. వితౌట్ ప్రేయర్ దో హీ కెన్ డూ, హీ విల్ నాట్ డూ. హీ వాంట్స్ యూ టు ప్రే. సో ప్రార్థన అనేది ఏంటంటే ఇట్స్ గివింగ్ అ లీగల్ లైసెన్స్ టు గాడ్ టు హెవెన్ ఫర్ టు ఇంటర్వీన్ ఇన్ యువర్ లైఫ్. పరలోకానికి ఒక లైసెన్స్ ఇస్తున్నట్లుగా, నా జీవితంలో జోక్యం చేసుకో ప్రవ్వా, నా బిడ్డల జీవితంలో నువ్వు జోక్యం చేసుకో ప్రవ్వా అని నీవు దేవునికి ఒక లైసెన్స్ అట్లు దేవుని ఇన్వైట్ చేసినట్లు. సో హీ విల్ నాట్ వర్క్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ హీస్ నాట్ ఇఫ్ హీస్ నాట్ ఇన్వైటెడ్. ఆయన ఇన్వైట్ చేయకపోతే ఆయన పని చెయ్యరు మన జీవితంలో. సో ప్రార్థన అనేది ఏంటంటే మొట్టమొదటిగా అది తండ్రితో సన్నిహితమైన సంబంధం. ఇట్స్ అ ఫెలోషిప్ విత్ ద ఫాదర్. సో మనము 2వ క్రానికల్ 2వ దినవృత్తాంతములు మనము 7వ అధ్యాయం 14వ వచనంలో కనుక చూసినట్లయితే, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. సో ప్రార్థన ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, గాడ్ ఈస్ నాట్ వెయిటింగ్ ఫర్ ద పీపుల్ టు రెస్పాండ్, గాడ్ ఈస్ వెయిటింగ్ ఫర్ హిస్ చిల్డ్రన్ టు రెస్పాండ్. లోకము రెస్పాండ్ అవ్వడం కోసం ఆయన వెయిట్ చేయట్లేదు, ఆయన బిడలు రెస్పాండ్ అవ్వడం కోసం చూస్తున్నాడు. సో నీ బ్రేక్ త్రూ కానీ, మీ యొక్క హీలింగ్ కానీ, లేకపోతే మీ కుటుంబంలో కావాల్సిన గొప్ప మార్పు, మీ బిడ్డల జీవితాల్లో కావాల్సిన గొప్ప మార్పు, అది గవర్నమెంట్ తో మొదలవ్వదండి, అవి స్ట్రాటజీస్ తో మొదలవ్వదు, లేకపోతే రకరకాల మన ఫ్రెండ్స్ సహాయం కోసం రకరకాల పనులు మనం చేస్తూ ఉంటాం, వాటితో మొదలవ్వదు, కానీ నా పేరు పెట్టబడిన జనులతో మొదలవుతుంది. ఈ రోజున నీవు దేవుని నమ్ముకున్న బిడ్డగా, దేవుని బిడ్డగా, ఆయన పేరు పెట్టబడిన బిడ్డగా నీవు రెస్పాండ్ అయితే, నిన్ను తగ్గించుకొని, తమను తాము తగ్గించుకొని, నీ ఇంటిలో ఎవ్వరూ నమ్ముకోలేదు దేవుని, నేను ఒక్కదానే నమ్ముకున్నాను, లేకపోతే ఎవ్వరూ నమ్ముకోలేదు, నేను ఒక్కడినే నమ్ముకున్నాను అని మీరు అంటున్నారేమో. సో ఆయన అంటున్నాడు, నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకొని, హల్లెలూయా, తగ్గించుకొని ప్రార్థన చేసి, అంటే తగ్గించుకొని మన గర్వము, మన యొక్క స్ట్రాటజీస్, మన యొక్క విల్ పక్కన పెట్టి, ప్రవ్వా ఇదిగో నా బ్రోకెన్ లైఫ్ నీ చేతిలో పెడుతున్నాను ప్రవ్వా, ఐఎమ్ సబ్మిటింగ్ మై సెల్ఫ్ టు యువర్ ప్లాన్, నన్ను నీకు సరెండర్ చేసుకుంటున్నాను అని మనం ఆయన చేతిలో పెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ఆయనను వెదకినప్పుడు, ఆయన హృదయాన్ని వెతికినప్పుడు,
వచ్చినప్పుడు కొంతమంది బ్లెస్సింగ్స్ కోసమే వస్తాం, ఆశీర్వాదం కోసమే వస్తాం, ఆయన చేయిని మాత్రమే చూస్తాం. ఇక్కడ ఆయన అంటున్నాడు, ఆయన హృదయాన్ని మనము వెదకిన ఎడల. దేవుడు అన్నాడు మోషేతో, మోషే ఇదిగో వీళ్ళు మెడవంచని ప్రజలు, నేను రాను మోషే మీతో, మీరు వెళ్ళండి వాగ్దాన దేశానికి, నేను దేవదూతని పంపిస్తాను అన్నాడు. కానీ మోషే ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు, కన్నీరు కార్చాడు. ప్రవ్వా నువ్వు రాకపోతే ఎట్లా? ఈ లోకానికి మాకు మధ్యలో డిఫరెన్సియేషన్ తీసుకొచ్చేది ఏంటి ప్రవ్వా? నీ సన్నిధే కదా. నీ సన్నిధి రాకపోతే ఒక అడుగు కూడా మేము ఇక్కడ నుంచి ముందుకేయం ప్రవ్వా. లార్డ్ వి వాంట్ యువర్ ప్రెసెన్స్, నీ సన్నిధి మాకు కావాలి ప్రవ్వా అని మోషే ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? నేను రాను మోషే అన్న దేవుడు, మోషే బయలుదేరి నేను వస్తాను. హల్లెలూయా. యు హావ్ ఫౌండ్ ఫేవర్ విత్ మీ మోసెస్, ఇదిగో నా కృప నీకు దొరికింది మోషే, నా కటాక్షం నీ మీద ఉంది, నేను వస్తాను. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఈ యొక్క గ్యాప్ లో నిలబడి ప్రార్థన చేస్తే, ప్రవ్వా నా కుటుంబ సభ్యుల మీద నీ కృప కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా వాళ్ళు మెడ వంచని ప్రజలు కరెక్టే ప్రవ్వా, నీకు దూరమైన ప్రజలు కరెక్టే ప్రవ్వా, కన్నీటితో నీ కృప కోసం వేడుకుంటున్నాను ప్రవ్వా అంటే నిన్ను కటాక్షించి దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యం చేయను గాక. హల్లెలూయా. నిన్ను కటాక్షించి దేవుడు నీ బిడ్డల జీవితాలను మార్చును గాక. అమ్మా, ఏ ప్రాబ్లం, ఏ సమస్య కూడా తల్లి ప్రార్థన కంటే గొప్పది కాదు. తల్లి ప్రార్థన జయించలేని సమస్యలు ఏది లేదు ఈ లోకంలో. తండ్రి ప్రార్థన జయించలేని సమస్యలు ఏది లేదు. ఈ రోజు నీ ప్రార్థన నీ బిడ్డల జీవితాల్లో, నీ కుటుంబంలో ఒక గొప్ప మార్పును తీసుకొని వచ్చును గాక. హల్లెలూయా. సో కాబట్టి నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకొని వాళ్ళు ప్రార్థన చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెదకిన యెడల ఆయన అంటున్నాడు, ఇదిగో నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. వారినే కాదు, వారి దేశమును స్వస్థపరచుదును అంటున్నాడు. సో ఆయన మన ప్రార్థన విని క్షమించి మీ కుటుంబాలను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. మీ పరిస్థితులను స్వస్థపరుస్తాడు, మీ ప్రాంతాలను స్వస్థపరుస్తాడు. ఆ విధంగా చేయను గాక. హల్లెలూయా. అదే విధంగా మనం చూసినట్లయితే ఇజ్రాయేలీలు చాలా భయంకరంగా వాళ్ళు మూలుగుతూ దేవునికి మొరపెట్టిన సందర్భాన్ని మనం చూస్తాము. నిర్గమకాండము 2వ అధ్యాయంలో వారు మూలుగుతూ దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు విజ్ఞాపన చేస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే, నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిన ఇజ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూల్గును విని అబ్రహాం, ఇసాకు, యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని దేవుడు ఇజ్రాయేలీలు చూచెను, ఆయన వారి యందు లక్ష్యముంచెను. 4 మాటలు మనం చూస్తాం ఇక్కడ. ఆయన వారి మూల్గును విన్నాడంట, తర్వాత ఆయన వారి యొక్క బాధను చూచాడు, ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు, వారి యందు లక్ష్య పెట్టాడు. ఈరోజు మీరు అనుకోవచ్చేమో, నేను పడుతున్న కష్టం ఎవ్వరు చూడట్లేదు, నా బాధ ఎవ్వరు అర్థం చేసుకోవట్లా, నా హృదయంలో ఎంతో బాధ, ఎంతో దుఃఖము, ఎంతో వేదన గూడు కట్టుకుపోయింది, ఎవరు అర్థం చేసుకోవట్లేదు అనుకుంటున్నారా? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవుడు నీ రోజున నీ ప్రార్థన, నీ మూల్గును వింటున్నాడు. ఆయన నీ కన్నీటిని చూస్తున్నాడు, నీ దుఃఖాన్ని చూస్తున్నాడు, ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యేసయ్యతో చేసిన గొప్ప నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంతేకాదమ్మా, ఆయన నీ యందు లక్ష్యం ఉంచాడు. ఎంత గొప్ప దీవెన! ఆయన లక్ష్యం ఉంచి ఇక్కడ మనం 3వ అధ్యాయం 7వ వచనంలో కనుక చూస్తే అక్కడ ఏమని రాయబడిందంటే, మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. హల్లెలూయా. వారి దుఃఖము నాకు తెలిసేయున్నది. కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులు, హిత్తీలు, అమోరీలు, పెరిజీలు, హివ్వీలు, యెబూసీలు నివాసస్థలమైన పాలు తేనెలు ప్రవహించి దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. వారి నిట్టూర్పు వినంట దేవుడే దిగి వచ్చాడు. ఈ రోజున నీ నిట్టూర్పు, నీ బాధ, నీ కన్నీరు చూసి దేవుడే నీ కుటుంబాన్ని దర్శిస్తున్నాడు. దేవుడు నీకు సహాయం చేయడానికి మనుషులను పంపిస్తున్నాడు. దేవుడు నీకు సహాయం చేయడానికి ఆయన బిడ్డలను, ఏర్పరచుకున్న బిడ్డలను నీ ఇంటికి పంపిస్తున్నాడేమో ఈ రోజున. కాబట్టి మీరు అలసిపోవద్దు, దిగులు పడద్దు, కృంగిపోవద్దు. వారి నిట్టూర్పు చూచి, వారి మొర విని, వారి బాధను చూచి నేను దిగి వచ్చి మోషే సమస్యలో నుంచి విడిపించడానికే కాదు, వారిని వాగ్దానంలోనికి తీసుకొని వెళ్ళడానికి, బాధలో నుంచి వాగ్దానంలోనికి తీసుకొని వెళ్ళడానికి, దుఃఖంలో నుంచి దేవుని ప్రణాళికలోనికి తీసుకొని వెళ్ళడానికి. ఎందుకు నా జీవితం ఇంకా అయిపోయింది, ఎవరికి పనికి రాకుండా అయిపోయానని అనుకుంటున్నారా? ఈ రోజున నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, మర్చిపోవద్దండి. మిమ్మల్ని దేవుని ప్రణాళికలోని తీసుకొని వెళ్ళడానికి దేవుడే మిమ్మల్ని దర్శిస్తున్నాడే. కాబట్టి మీ బాధ, మీ దుఃఖము అన్ని పక్కన పెట్టి, ప్రవ్వా ఈ రోజు నన్ను దర్శించయ్యా, నాతో మాట్లాడయ్యా ప్రవ్వా, నన్ను దర్శించి ప్రవ్వా అని హృదయపూర్తిగా దేవునికి మొరపెట్టుకుంటారా? చాలా సార్లు మన మన యొక్క డిప్రెషన్, డిసప్పాయింట్, మన యొక్క కేర్లెస్ యాటిట్యూడ్ మన బ్లెస్సింగ్ పొందుకోకుండా దూరం చేస్తూ ఉంటుంది. మరి ఈ రోజున మీరు సిద్ధంగా ఉన్నారా అండి? మీ యొక్క పర్వతం ఏదైతే ఉందో దాన్ని నెట్టివేయడానికి సిద్ధంగా ఉన్నారా? మనం చూస్తూ ఉన్నాం దేవుని నామం ఎంతగా అవమానించబడుతుందో, ఎంతగా దూషింపబడుతుందో. మరి ఆయన పేరు పెట్టబడిన ప్రజలంగా రోషం తెచ్చుకొని ప్రార్థన చేద్దామా? కన్నీరు కారుద్దామా?
ప్రభా నీ నామము అవమానపరచబడుతుంది. నీ బిడ్డగా ప్రభా నాయన ఇదిగో నాయన నిలబడి ప్రార్థన చేయడానికి కృప చూపు ప్రభా. పరిశుద్ధాత్మ శక్తిని నేను చూడాలనుకుంటు ప్రభా నా జీవితంలో, నా కుటుంబంలో, నా కమ్యూనిటీలో. లార్డ్, ఐ వాంట్ టు సీ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నేను చూడాలనుకుంటు ప్రభా, నాకు సహాయం చేయ ప్రభా అని ప్రార్థన చేసుకుందామా అండి. సో ఈ రోజున మీరందరూ గ్యాదర్ అయ్యారు. ఇట్స్ సచ్ ఎ పవర్ఫుల్ టైం. ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఆర్డినరీ గ్యాదరింగ్ అండి. జస్ట్ ఊరికే మీరు టైం పాస్ కోసం జాయిన్ అవ్వలేదు. డివైన్ అపాయింట్మెంట్ ఈ రోజున. సో మీరందరూ దేవుని యొక్క సన్నిధిలో మీరందరూ ప్రార్థన చేయుచుండగా మీకోసము నేను ప్రార్థన చేసుకుందామా. తండ్రి నీకెంతో వందనాలు. మేమందరం ఈ విధంగా ఏకాత్మతో ఏక మనస్సుతో తండ్రి మేము ఈ విధంగా ప్రార్థన చేసుకోవడానికి నువ్వు ఇచ్చిన ఒక గొప్ప కృపను బట్టి నాయనా నీకెంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. హల్లెలూయా. తండ్రి మా బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు మండునట్లుగా కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి కుటుంబంలో లార్డ్ ఐ ప్రే ఇన్ జీసస్ నేమ్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ, ప్రతి కుటుంబంలో నాయన నీ యొక్క బలిపీఠము ఉండునట్లుగా కృప చూపించమని అడుగుతున్నాను ప్రభా. నజరేయుడైన యేసు నామములో తండ్రి బలిపీఠం మీద అగ్ని ప్రభా నాయన అది ఇంకా నాయన మండునట్లుగా, ఇంకా బలముగా ప్రజ్వలింపబడినట్లుగా తండ్రి నాయన సరిహద్దులు దాటి ప్రభా నాయన మరి దేశాలకు విస్తరింపబడినట్లుగా ఆయన అగ్ని మండించమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజు నాయన గ్యాదర్ అయిన ప్రతి ఇంటి మీద ప్రభా, కొర్నేలి ఇంటి మీద ప్రభా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినట్లుగా పరలోకపు ద్వారము ప్రతి ఇంటి మీద తెరవబడును గాక యేసునామములో. నాయన ఎక్కడెక్కడైతే తండ్రి నీ బిడ్డలు గ్యాదర్ అయ్యారో, 2-3 కూడి ఉంటే అక్కడ నేను వారి మధ్యలో ఉంటానని చెప్పిన దేవా, ఈ రోజు నీవు నీ బిడ్డల మధ్యలో నువ్వు నందుకు వందనాలు. తెరవబడిన ఆకాశము క్రింద ప్రభా వారు ఉండినట్లుగా కృప చూపించమని అడుగుతున్నాను ప్రభా. నాయన దేవదూతలు దర్శించే స్థలముగా చేయమని అడుగుతున్నాను ప్రభా. పరిశుద్ధాత్మ దర్శించే స్థలముగా చేయమని అడుగుతున్నాను తండ్రి. అయా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయా నజరేయుడైన యేసు నామములో ఎవరైతే ప్రభా ఇంకా ఆలస్యం అవుతుంది అని నిరాశలో నిస్పృహలో ఉన్నారో అటువంటి వారి కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అటువంటి స్పిరిట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ కానీ నిరాశ కానీ నాయన తండ్రి నాయన ప్రభా ఆలస్యం అవుతున్నదన్న ఇది ప్రభా నాయన యేసు నామములో వాటిని బ్రేక్ చేస్తున్నాను ప్రభా. నాయన దురాత్మ శక్తుల ప్రభావము నశించును గాక తండ్రి. నాయన నీ యొక్క బ్రేక్ త్రూ ప్రభా ప్రతి జీవితంలో ప్రతి ఒక్కరు ప్రభా ఎక్స్పీరియన్స్ చేయడానికి కృప చూపించమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన జనరేషనల్ కర్సెస్ ని యేసు నామములో బ్రేక్ చేస్తున్నాను ప్రభా. ప్రతి కుటుంబంలో జనరేషనల్ బ్లెస్సింగ్స్ రిలీజ్ చేయమని అడుగు ప్రభా. రక్త నిబంధనలో ఉన్న దీవెనలు ప్రతి కుటుంబంలో నాయన రిలీజ్ చేయమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా నీకు వందనాలు చెల్లించుకుని ప్రభా. నాయన మరి ఏదైతే నాయన కొన్ని సంవత్సరాల టైం తీసుకుంటుందో, ఆలస్యం అవుతుందో ప్రభా నాయన అతి త్వరలోనే ప్రభా నాయన కార్యము సఫలం అవ్వడానికి కృప చూపించమని అడుగుతున్నాను. స్పిరిట్ ఆఫ్ డిలేని బ్రేక్ చేస్తున్నాను ప్రభా. నీకు వందనాలు చెల్లించుకున్నాను ప్రభా. ప్రతి విజ్ఞాపన కర్త మీద ప్రభా నూతన అభిషేకము పరిశుద్ధాత్మ దేవ, నూతన స్ట్రెంగ్త్, నూతన అభిషేకము నాయన నూతన కార్యాలు ప్రభా ప్రకటిస్తున్నాను ప్రభా. యేసు నామములో తండ్రి పరిశుద్ధాత్మ తీసుకొచ్చే ఐక్యత నాయన మా అందరి మధ్యలో దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నాయన విశ్వాసులం అందరము నాయన విజ్ఞాపన చేసే వారందరూ ఒక మహా సైన్యము వలె లెగిచినట్లుగా ఒక గొప్ప ఆర్మీ లాగా నాయన తయారు చేయమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు తండ్రి. అయ్యా నీకెంతో వందనాలు ప్రభా. నాయన పరిశుద్ధాత్మ దేవా నీ పునరుద్ధాన శక్తి నాయన మా కుటుంబాలలో ప్రభా, మా యొక్క జీవితాలలో, మా యవన బిడలలో ప్రభా నాయన మేము చూడడానికి కృప చూపించమని అడుగు ప్రభా. అయ్యా నీకెంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి హృదయము అగ్ని వలె మండునట్లుగా కృప చూపించమని అడుగుతున్నాను ప్రభా. నాయన తండ్రి నాయన ఈరోజు గ్యాదర్ అయిన ప్రతి ఒక్కరి మధ్యలో ప్రభా నాయన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, నాయన స్వస్థతలు, నాయన డెలివరెన్సెస్ జరగడానికి కృప చూపించమని అడుగుతున్నాను ప్రభా. నాయన తండ్రి నాయన ఒక ప్రవాహము వలె, ఒక గర్జించు సింహం వలె పరిశుద్ధాత్మ దేవ ఉండునట్లుగా కృప చూపించమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా నీకెంతో వందనాలు తండ్రి. నాయన లైఫ్ స్ప్రింగ్ మినిస్ట్రీస్ నాయన ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె చేయమని అడుగుతున్నాను. నీ బలిపీఠం దగ్గర నుంచి ప్రవాహించే నాయన ఒక నీటి ఊట వలె లైఫ్ స్ప్రింగ్ మినిస్ట్రీస్ ని దీవించి ఆయన ఆశీర్వదించమని అడుగుతున్నాను. అనేక మంది వారి దాహం తీర్చుకోవడానికి నాయన వారి ప్రాణాలు తెప్పరేయడానికి ఒక నీటి ఊటగా ఎల్ఎస్ఎం ని వాడుకోమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. హల్లెలూయా. నాయన ప్రతి ఒక్కరికి పరలోక జ్ఞానము దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన మనోనేత్రాలు వెలిగి అడుగుతున్నాను ప్రభా. నాయన తండ్రి చీకటి అంధకార శక్తులను తిప్పి కొట్టే నాయన పరిశుద్ధాత్మ శక్తితో నింపమని అడుగుతున్నాను. కుటుంబాలలో రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన నీకు విరోధమైన ఎటువంటి చీకటి శక్తులైన నాయన నీకు తల వంచాల్సిందే ప్రభా.
ప్రభా. యవన బిడ్డలు నాయన భార్య భర్తలు రక్షణ అనుభవంలోనికి నడిచినట్లుగా కృప చూపించమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు తండ్రి. ఎంతో మంది రహస్యంగా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, రహస్యంగా కన్నీరు కార్చే వాళ్ళు ఉన్నారు ప్రభా. అయ్యా నాయన నిజమైన నాయన తండ్రి నాయన కన్నీటి ప్రార్థన నీవు నాయన త్రోసిపుచ్చే దేవుడవి కాదు ప్రభా. కాబట్టి ఆ రహస్య ప్రార్థనలు ప్రభా నాయన ఓపెన్ గా రివార్డ్ చేయమని అడుగుతున్నాను తండ్రి. గొప్ప విజయం తీసుకొని రమ్మని అడుగుతున్నాను ప్రభా. అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. ప్రతి ఒక్క రహస్య గది ఒక అప్పర్ రూమ్ గా, ఒక మేడ గదిగా మార్చమని అడుగుతున్నాను నాయన. ఫ్రెష్ పెంతెకోస్త్ రివైవల్ నాయన ఆ రహస్య గదిలోనే ప్రభా పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ అనుభవం ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయడానికి కృప చూపించమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా నాయన నీకు వందనాలు ప్రభా. నీ యొక్క మ్యాంటిల్స్ రిలీజ్ చేయమని అడుగుతున్నాను ఆయన. దెబోరా మీద ఉంచిన మ్యాంటిల్, కాథరిన్ కుల్మన్ అనే దైవ జనరాల్ మీద ఉన్న మ్యాంటిల్, బిలిగ్రహం గారి మీద ఉంచిన మ్యాంటిల్, ఎలైషా ఏలియా మీద ఉంచిన మ్యాంటిల్స్ ప్రభా నాయన తండ్రి. నాయన ఎస్తర్ మీద ఉంచిన మ్యాంటిల్, దానియేలు మీద ఉంచినది ప్రభా నాయన తండ్రి. నాయన మా మీద రిలీజ్ చేయమని అడుగుతున్నాను. LSM లో నుంచి ప్రభా గొప్ప దైవజనులను లేవనెత్తమని అడుగుతున్నాను ప్రభా నాయన. విజ్ఞాపన కర్తలని, వాచ్మెన్స్ ని, ప్రాఫిట్స్ ని నాయన, ఇవాంజలిస్ట్ ని, టీచర్స్ ని, పాస్టర్స్ ని నాయన, గొప్ప దైవజనులను లేవనెత్తన సంఘాలను కట్టమని అడుగుతున్నాను ప్రభా నాయన. ఆది అపోస్తలులు చేసినటువంటి గొప్ప సేవ ప్రభా నాయన చేయడానికి కృప చూపించమని అడుగుతున్నాను. ప్రతి చీకటి శక్తులు నాయన నీ నామానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి నోరు మూయమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి నోరు మూయించమని అడుగుతున్నాను. ప్రతి సేవకుని హస్తం అభిషేకించమని అడుగుతున్నాను ప్రభా. సూచక క్రియలు, అద్భుత కార్యాలు జరిగించి దీవించి ఆశీర్వదించమని అడుగు ప్రభా. అబద్ధ ప్రవక్తల్ని నాయన ప్రభా నాయన తీసివేయమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా నీకు వందనాలు. మాకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా ఉండును గాక నాయన. భయంకరమైన పర్సిక్యూషన్ మొదలొచ్చునుగా నీ సంఘము నాయన అంతకంతకు వృద్ధి చెందడానికి కృప చూపించమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా నీకెంతో వందనాలు. ఒక గొప్ప ప్రార్థనా ఉద్యమాన్ని మాలో నాయన మొదలు పెట్టావు ప్రభా. నీకు వందనాలయ్యా తండ్రి నాయన. నిరాకడ పర్యంతం ప్రభా ఈ ప్రార్థన ఉద్యమము అనేక మందిని మండించడానికి ప్రభా ఒక గొప్ప నాయన మండుచున్న దీపం లాగా వాడుకోమని కృప చూపించమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా నీకు వందనాలు. పరిశుద్ధాత్మ శక్తితో నాయన, పరిశుద్ధాత్మ దర్శనాలతో ప్రభా, పరిశుద్ధాత్మ వరాలతో ప్రతి ఒక్క బిడ్డని నింపి దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా తండ్రి నాయన ప్రభా. ఇంకా అనేకమైన నాయన తండ్రి కుటుంబాలు ఎవరైతే నాయన రావాల్సిన వారు ఉన్నారు, ఎవరైతే దర్శింపబడవలసిన వారు ఉన్నారు ప్రభా, వారిని దీవించి ఆశీర్వదించమని ప్రభా. ఈ యొక్క ప్రేయర్ గ్యాదరింగ్ ని చేతిలో పెట్టు నాయన. జాయిన్ అయిన ప్రతి బిడ్డను పరలోకపు దీవెనలు మెంటుగా కృమరించమని తండ్రి నాయన. నీ యొక్క సన్నిధిని ప్రతి బిడ్డ అనుభవించినట్లుగా కృప చూపించమని, పరిశుద్ధాత్మలోనికి బ్యాప్టిజం దయచేయమని నీకెంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మీ అందరికీ నా హృదయపూర్తి వందనాలు. ఎప్పుడు ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ విధంగా మనము మోర్ దెన్ 60 లొకేషన్స్, 60 లొకేషన్స్ కంటే ఎక్కువగా ఈ విధంగా మనం ప్రార్థన చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. గ్లోబల్ ఇంటర్సెసరీ ప్రేయర్ అండి ఇది. గ్లోబల్ ఇంటర్సెసరీ ప్రేయర్ మనం ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుని అగ్ని జాయిన్ అయిన ప్రతి గ్యాదరింగ్ లో ప్రతి ఒక్కరూ అనుభవించి ఆశీర్వదింపబడినట్లుగా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. లైఫ్ స్ప్రింగ్ మినిస్ట్రీస్ ని దీవించి ఆశీర్వదించును గాక. మీ ఫ్రెండ్స్ ని, ఫ్యామిలీ మెంబర్స్ ని ఇన్వైట్ చేయండి. ప్రతి రోజు కూడా మార్నింగ్ మనకి 6 o'clock ఇండియన్ స్టాండర్డ్ టైం, 8:30 సింగపూర్ మలేషియా టైం, ఇంకా US ఈవినింగ్ టైమ్స్ మీ టైం జోన్ చూసుకొని ప్రేయర్స్ లో జాయిన్ అవ్వండి. దేవుడు ఆ విధంగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.